హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బాలుగాని టాకీస్ అనే తెలుగు మూవీ చూశాను. ఇది ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తెలుగు సినిమా. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి విశ్వాంత్, హీరో వచ్చి శివరామచంద్రరావు. ఇతను చాలా సినిమాల్లో హీరోకి ఫ్రెండ్ క్యారెక్టర్లు, సైడ్ విలన్గా కూడా యాక్ట్ చేశాడు. ఇతనిది ఫస్ట్ మూవీ అనుకుంటా. నేనైతే ఇదే ఫస్ట్ మూవీ చూడడం ఇతను హీరోగా, మెయిన్ లీడ్గా. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి మనకు స్టార్టింగ్లో ఒక పర్సన్కి నిధి దొరకడం చూపిస్తాడు. అయితే ఆ నిధి దొరికినప్పుడు ఒక స్వామీజీ దాన్ని శుద్ధి చేయాలి అని నల్లగుడ్డ తీసుకురమ్మన్నప్పుడు అతను తీసుకొని వస్తాను బయటికి వెళ్ళి అతను స్వామీజీ చేస్తుంటే ఆ స్వామీజీని చంపేసి ఆ నిధి తీసుకుంటాడు. ఆ తర్వాత మనకు హీరోని ఇంట్రడ్యూస్ చేస్తారు. హీరో వచ్చి సినిమా డైరెక్టర్ ఉంటుంది అన్నమాట. అయితే సెకిలా సినిమాలు వేసుకుంటుంటాడు, బూతు సినిమాలు వేసుకుంటుంటారు. దాంతో ఊళ్ళో జనాలందరూ తన్ని బూత్ సినిమాలు నడుపుకునేవాళ్ళని అవమానిస్తుంటాడు. అయితే ఒకరోజు ఒక గొడవ జరగడం వల్ల తను ఒక పెద్ద హీరో సినిమా, బాలకృష్ణ సినిమా వేసుకొని హౌస్ఫుల్ చేసి చూపిస్తాను అంటే అప్పుడు వారం టైం ఇస్తారు ఊరు ప్రజలంతా. తనకు ఒక చిన్నాన్న ఉంటాడన్నమాట. అతను ఎలా అయినా వాడిని మోసం చేసి ఆ డైరెక్టర్ లాక్కోవాలని చూస్తుంటాడు. అయితే తనకు డబ్బులు కుదరకపోతుంటే వాళ్ళ చిన్నానే డబ్బులు ఇస్తాడు, 10 లక్షలు ఇస్తాడు. దానికి మూవీ డైరెక్టర్ తన పేరు మీద దాని కాగితాలు తీసుకుంటాడు. అయితే రేపు సినిమాని రిలీజ్ అవుతుండగా కొంతమంది ముసలోళ్ళు హీరో దగ్గరికి వచ్చేప్పుడు సెకిలా సినిమాలు అంటుంటూ ఒక ముసలోడు హీరోకి బాగా క్లోజ్ అన్నమాట. అతను ఏమంటే అతని కోరిక మేరకు రేపు పెద్ద హీరో సినిమా అనగా ఈరోజు నైట్ సినిమా వేస్తే అతను హార్ట్ అటాక్ వచ్చి చనిపోతాడు. చనిపోవడంతో హీరో చాలా భయపడి తన మీదకి వచ్చి తన సినిమాకి ఇంకెవరు రారు, తన థియేటర్ మూతబడిపోతాడు అది ఇది అనుకొని అతని శవాన్ని దాచిపెట్టాలనుకునే టైంలో అతని శవం దాచిపెడుతుండగా ఒకరు వీడియో తీస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది, హీరో ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డా లేదా, వాళ్ళ చిన్నాన్న థియేటర్ లాక్కోవాలనుకునే ప్లాన్ నుంచి వాళ్ళ చిన్నాన్న నుంచి వాళ్ళ థియేటర్ని కాపాడుకున్నాడా లేదా, ఆ వీడియో తీసిన పర్సన్ ఎవరు, చివరికి ఏం జరిగింది, అండ్ అసలు ఆ ముసలాయన ఎలా చనిపోయాడు అనేది ఈ సినిమా స్టోరీ లైన్. మనకు ట్రైలర్లో ఏమో ఓన్లీ ఇలా పెద్ద హీరో సినిమా వేసి హౌస్ఫుల్ చేసి చూపిస్తా అనేది చూపించారు. కానీ ఈ సినిమా మొత్తం క్రైమ్ థ్రిల్లర్ మీద నడుస్తుంది అన్నమాట. అంటే ఆ ముసలాయన చనిపోవడం, అది ఎంత దాచిపెట్టడానికి తిప్పలు పడడం, ఆ తర్వాత వీడియో వేరే వాళ్ళకి దొరుకుతా వాళ్ళ నుంచి తప్పించుకోవడం, మళ్ళీ పోలీసులకి దొరుకుతాడు, మళ్ళీ వాళ్ళని మేనేజ్ చేయడం. తర్వాత ముసలాయనకి ఎవరు లేరు అనుకుంటే అతనికి ఒక మనవడు ఉన్నాడని తెలుస్తుంది. మళ్ళీ ఆ మనవడు రావడం, ఆ మనోడు హీరో మీద అవమానం పడ్డం, తర్వాత క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నేను స్టార్టింగ్లో మీకు ఒక విషయం చెప్పాను కదా, దానికి క్లైమాక్స్కి కరెక్ట్గా జాయిన్ చేశాడు. నేను ఇంకా ఆ సీన్ చూపించాడు, ఎందుకు మిగతా సినిమాలో అంతా సీన్ దానికి కనెక్టివ్ లేదు ఏంది అనుకున్నా, కానీ క్లైమాక్స్లో మాత్రం కనెక్ట్ చేశాడు. చాలా బాగుంది మూవీ. అయితే ఈ మూవీకి శివ అనే మెయిన్ పిల్లర్, అతని చుట్టే నడుస్తుంది. ఈ సినిమా మొత్తం అతను వన్ మ్యాన్ షో అనుకోవచ్చు. చాలా బాగా యాక్ట్ చేశాడు. అతని యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. మిగతా వాళ్ళకి ఇచ్చిన పాత్రల్లో బాగా చేశారు. కానీ ఈ సినిమాలో మైనస్ ఏంది అనుకుంటే నాకైతే ఒకటి నచ్చలేదు. ఇది ఇప్పుడు ఒకళ్ళు వీడియో తీశారు కదా, వాళ్ళ నుంచి ఫోను తీసేసుకుంటాడు, ఫోన్ దొరుకుతుంది, నడి రోడ్డు మీద కూర్చొని ఆ వీడియో పూర్తిగా చూస్తుంటావు. అవసరం లేదు కదా. ఆ ఫోన్ దొరికింది, వీడియో చూసి ఎమ్మడే పగలగొట్టడమో ఏదో ఒకటి చేయాలి. కానీ కూర్చొని వీడియో మొత్తం చూస్తుంటాడు. అప్పుడే పోలీసు వచ్చి చెయ్యగానే భయపడి పోలీసు కాళ్ళ కింద పడుద్ది, పోలీసు ఆ వీడియో చూస్తాడు. అది కొంచెం లాజిక్లెస్ లాగా అనిపించింది నాకు. ఈ సినిమాలో మైనస్ ఏంటంటే అదే. ప్లస్ కొన్ని చోట్ల డబ్బింగ్ కూడా వేరే క్యారెక్టర్ది డబ్బింగ్ కానీ క్వాలిటీ కూడా కొంచెం తగ్గింది. పాటలు అయితే ఏమీ లేవు. జస్ట్ ఒక పాట ఊరికి ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఒకటి వస్తుంది స్టార్టింగ్లో, అదే అతను బాలకృష్ణ సినిమా వేసుకున్నప్పుడు అంతే. ఈ సినిమాకు సీక్వెల్ లాగా ఏం చూపించలేదు. అంటే ఒక ఎండింగ్లో ఒక ట్విస్ట్ లాగా వదిలేశారు. అది మీరు చూసి తెలుసుకోండి. నాకైతే ఈ మూవీ బాగా నచ్చింది. ఆ యాప్లో స్ట్రీమింగ్ అవుతుంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ అన్నమాట. చాలా టైంపాస్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీ జోకులు ఉంటాయి. లవ్ స్టోరీ ఉంది కానీ అంతగా గొప్పగా అయితే నాకు అనిపించలేదు. లవ్ స్టోరీ అదేదో అలా అలా సాగిపోద్ది. కానీ మూవీ అయితే వన్ టైం వాచబుల్, బాగుంది. ఓటీటీఏ కాబట్టి చూడొచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ మూవీకి 5కి 3 ఇస్తున్నాను రేటింగ్. నాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చింది. మీరు ఎవరైనా చూడకపోతే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది, చూసేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.